వాక్య భాగంలో తన ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి విడిపించిన వైనాన్ని మనం చూసాం. దేవుడు అన్ని గొప్ప మేళ్ళు ఆ బానిసత్వం నుండి విడిపిస్తే ఎర్ర సముద్రం దగ్గర రాగానే వాళ్ళు కొనుక్కొని సనుక్కొని మోషే మీద తిరుగుబాటు చేసినట్లు లేఖనంలో చూస్తున్నాం. మన జీవితంలో తిరుగుబాటు కాదు, కానీ కొద్దిగా ఆలోచన కలిగి అక్కడి నుంచి విడిపించిన వాడు ఈ ఎర్ర సముద్రాన్ని దాటించలేడా? శ్రమలో నుండి కష్టంలో నుండి విడిపించి మేలు చేయడానికి మనకు మన బిడ్డల తరాలకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పంచివ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందరో మనల్ని విడిచిపెట్టారు మన వాళ్ళు, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. అయితే మనం చేయవలసింది దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా జీవించటమే గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం.